2028 ఎన్నికలలో కేటీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటటువంటి అవకాశం కనబడుతున్నది. రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు ముఖ్యమంత్రి కేటీఆర్ను? ఇప్పుడు జైలుకు పోయినటువంటి చాలా మంది లీడర్లు ముఖ్యమంత్రులు అయ్యారు. రేవంత్ అన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జైలుకు పోయిండు, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిండు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో వేసిరు. చంద్రబాబు నాయుడు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిండు. పవన్ కళ్యాణ్ రకరకాలుగా వైసీపీ లీడర్లు ఇబ్బంది పెడితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయిండు. కేసీఆర్ ఉద్యమ సమయంలో జైలుకు పోయిండు. కేసీఆర్ పైన రకరకాల కేసులు ఉన్నాయి, పోలీసులు ఇబ్బంది పెట్టిరు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే జైలుకు పోయినటువంటి లీడర్లు అందరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిండు. అంటే జైలుకు పోయినటువంటి లీడర్లు అందరూ కూడా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవుతున్నారు. రేపో మాపో కేటీఆర్ కూడా చెర్లపల్లి జైలుకో చెంచల్గూడ జైలుకో పోయేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కేటీఆర్ జైలుకు పోయి వచ్చిన తర్వాత ఆయన కూడా 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.